అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుస్వామి గారు, ధ్వజస్తంభం పైన గుర్రం ఉంటుంది కదా శబరిమలైలోను లేదా ఆసేతి హిమాచలంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో గుర్రం ఎందుకు ఉంటుంది? స్వామివారు పులి వాహనం కదా, మరి ఎందుకు గుర్రం ఉంటుంది అంటే స్వామి పులిపాలకు వెళ్ళాడు కాబట్టి పులి మీద ఎక్కాడు కాబట్టి స్వామివారి యొక్క వాహనం గుర్రం. అందుకే హరివరాసనంలో ఏం చెప్పారు 4వ పంక్తిలో, తురగ వాహనం సుందరాననం ఫరహదాయుతం వేదవర్ణితం. వేదంలోనే చెప్పబడింది స్వామివారి 18 అవతారాల్లో విశ్వశాస్త్రగా ఉన్నటువంటి స్వామివారు గుర్రం మీదే ఉంటారు. స్వామివారి యొక్క వాహనం తురగం, పులివాహనము, సింహవాహనము, ఇవన్నీ కూడా స్వామివారు తన యొక్క విహారంలో ఉపయోగించుకున్నారు. శరణమయ్యప్ప. మాలాధారణ వేసుకున్న తర్వాత కొన్ని చేయకూడని నియమాలు ఏమైనా ఉంటాయంటే ఉంటాయండి. బ్రహ్మచర్యం ఉండడం, దాన్ని పడగొట్టకుండా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అవన్నీ తినకూడదు. అనవసరమైనటువంటి గాసిప్స్, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఎవరిని బోధించినా స్వామి అని అమ్మ అని పిలవడం, ఏకవచనంతో అరే పురే అని మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి, చేసే పనిని చాలా హానర్గా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కగా చేసే పనిని హానర్గా చేయాలి. అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అనేది ఉంది. చెయ్యకూడని పని అంటే ఇలా చేసి తల్లిదండ్రులని గౌరవిస్తూ స్వామివారి నియమ నిబంధనలు పాటిస్తూ సదా సర్వకాల సర్వావస్థలయందు స్వామివారి యొక్క నామాన్ని జపం చేస్తూ మనల్ని నమ్మిన వాళ్ళని న్యాయం చేస్తూ ఉంటే అయ్యప్ప ఆనందపడతారు. ఇవన్నీ చేయాలి. చెయ్యకూడనివి మీకే తెలిసిందంటే చేయకండి. శరణమయ్యప్ప. ఇప్పుడు గురుగారు ఈ మాల వేసుకుంటే కరిమాల, స్ఫటికమాల ఈ ఏజ్లో వేసుకోవాలి, ఇన్నిసార్లు వేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇలాంటిది ఏమైనా నియమం ఉంటుందంటే ఏం లేదండి. మాలధారణం నియమాల తోరణం. మీరు తులసి మాల, కరిమాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల, పగడమాల ఏ మాలైనా వేసుకోండి, కానీ వేసుకోండి అది బాగా ఉందా అని చూసుకోండి. ఈ సంవత్సరం వేసుకోవాలి, ఆ సంవత్సరం వేసుకోవాలని ఎవరైనా చెప్పితే నమ్మకండి. అలా ఎవరూ చెప్పబడలేదు. దీక్ష తీసుకోండి, దీక్ష ఉండండి. శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో పంబా నది అంటే ఏంటి, ఆ పంబకున్న విశిష్టత ఏంటి, పంబా నది ఎలా వచ్చింది, ఈ యొక్క యాత్రలో పంబా నది ఎందుకు ఉండాలి, వేరే ఎందుకు నది ఉండకూడదు అని అంటే స్వామివారు వేరు, పంపా నది వేరు కాదు. ఈ శివుడు మోహిని, ఆ మోహినిని చూసి ఈయన మోహిస్తారు. ఈ అమ్మవారు పరిగెడుతూ ఉన్నారు సిగ్గుతో శివుడికి దూరంగా. శివుడు కూడా అలా పరిగెత్తు ముహిర్దవన్ మలై అని వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ముహిర్దవన్ మలైలో వచ్చి ఆగారు. వీరు ఇరువురు ఆగినప్పుడు శరీరంలో, మనం కూడా ఇప్పుడు షూటింగ్ లైటింగ్ అంతా పెడితే కొంచెం చెమట వస్తుంది చూస్తారా, అలా శరీరంలో ఒక రసాయన మార్పిడి ఏర్పడంతో చెమట వస్తుంది. ఆ శివుడి యొక్క చెమట అరిచేతుల్లోనూ, మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు అరిచేతులను ఇలా పెట్టగానే ఆ ఇరువురి యొక్క చెమట బిందువుల్లో ఒక అణువే మణికంఠుడుగా ఉంటాడు. అందులో నుంచి ఒక అణువు జారి కింద పడుతుంది. అదే పంపా నది. అయ్యప్ప స్వామి వారు వేరు, పంపా నది వేరు కాదు. కాబట్టి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ దక్షిణ భారత గంగా నది. ఎవరెవరు చేశారు ఈ యొక్క నదిలో స్నానం అనంటే నారదాది మునిలి చట నడచి వెళ్ళినారంట, ముక్కోటి దేవతలు స్నానమాడినారంట, పంపా నదిలో కాలిడితే అయ్యప్ప మన పాపాలన్నీ పోవునట అయ్యప్ప. ఈ పంపా నదిలో అందుకే సబ్బు పెట్టుకోకండి, మీ బట్టలు వదిలేయకండి, ఎంగిలి ఉమ్మకండి, మూత్ర మాలిన్యాలు చేయకండి అని అక్కడ కేరళ ప్రభుత్వం వారు, ట్రువాన్కోర్ దేవస్వం వారు అడుగున చెప్తున్నారు. కాబట్టి మీరు ఏది చేసినా అయ్యప్ప మీద చేసినట్టే. శరణమయ్యప్ప.